హాయ్ అండి. ఈ స్వీట్ ఎప్పుడైనా తిన్నారా? ఆంధ్ర ఫంక్షన్స్‌లో ఎక్కువగా చేస్తూ ఉంటారండి. రైస్‌తో పాయసం చేస్తారండి. ఇవి వేరే రైసు, మామూలు రైస్ కాదు. ఇవి షాప్స్‌లో దొరుకుతాయండి. పాయసం రైస్ అంటే ఇస్తారు. ఈ పాయసం చాలా బావుంటుందండి. ఫస్ట్ చేయడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి హీట్ అయ్యాక కిస్మిస్, జీడిపప్పు వేయించి పక్కకు పెట్టుకోవాలండి. అదే నెయ్యిలో ఇంకో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని రైస్ అయితే వేయించుకోవాలండి. సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. నెయ్యిలో రైస్ వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి. తర్వాత అందులో పాలు వేసి ఉడికించుకోవాలండి. సిమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఎందుకంటే అడుగు అంటేస్తూ ఉంటుంది. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అది ఉడికేటప్పుడు మనకు అది థిక్‌గా అనిపిస్తే వాటర్ గాని, పాలు గాని యాడ్ చేసుకోవచ్చండి. అది కొద్దిసేపు ఉడికించుకున్నాక టేస్ట్‌కి సరిపడా షుగర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. కంప్లీట్‌గా ఉడికిపోయినాక పాయసం దించే ముందు ఇందులో బాదం పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. షాప్‌లో అడిగితే ఇస్తారండి. పాయసం బియ్యం బాదం పౌడర్ అంటే ఇస్తారు. అది కంపల్సరీ వేస్తేనే ఈ టేస్ట్ అనేది వస్తుంది.